సుప్రీంకోర్టులో రేవంత్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలుపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఇదే అంశంపై స్పందించేందుకు సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శశిధర్ గౌడ్ గారు నమస్తే అండి. శశిధర్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. చెప్పండి, అంటే మీరు ఎలా చూస్తారు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈరోజు మనం చూస్తున్నాం. మీ పైన 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు స్పందించి రిజల్ట్ చెప్పింది. దీనిపై మీరేమంటారు? సంతోషకరం. ఇది రేవంత్ ప్రభుత్వానికి ఒక చెంపాపెట్టు లాంటి తీర్పు. అక్రమంగా అసలు నేను బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్లో వేసిన ట్వీట్ ని రీట్వీట్ చేశానని చెప్పి 3 తప్పుడు కేసులు, అది కూడా ఎవరో కాంగ్రెస్ వ్యక్తో లేకపోతే ఇంకోరో ఇచ్చినది కాదు. కేవలం కానిస్టేబుల్లను ఇక్కడ నుంచి ఉసిగొల్పి వాళ్ళతో నా కరీంనగర్, రామగుండం, గోదావరి ఖనిలో 3 కానిస్టేబుళ్లతో నాపై కేసులు పెట్టి ప్రభుత్వం కక్షపూరితంగా నన్ను ఇబ్బందులకు గురి చేయాలని చూసింది. సో నాపై కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ కోసం ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కొంచెం భయభ్రాంతులకు గురి చేసి అందరినీ కొంచెం అణిచివేయాలని ఒక కుట్రతో చేసింది ఇదంతా. సో గతంలో హైకోర్టు, సెప్టెంబర్లో హైకోర్టు కూడా నాపై పెట్టిన కేసులను కొట్టివేస్తూ ఇప్పుడు దానిపై వీళ్ళు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ సుప్రీంకోర్టు కూడా చెప్పడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అంటే శశిధర్ గారు, అంటే మెకానికల్గా కేసులు పెట్టకూడదు అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు సమర్థించినట్టుగా ఏం చెప్తారు? అవునవును. అది పూర్తిగా మనకి ఇప్పుడు తీర్పు కాపీ మొత్తం రాలేదు. అది మొత్తం ఈవినింగ్ వరకు వస్తుందని మన లాయర్ చెప్పారు. అది లాయర్లు ఆ తీర్పు కాపీ వచ్చిన తర్వాత డీటెయిల్ గా నేను మళ్ళీ ఒకసారి మీకు ఏమేమి ఉందనేది చెప్పగలుగుతాను. ఎందుకు అంటే ప్రభుత్వం ఈ విధంగా సోషల్ మీడియాలో రీపోస్ట్ చేసినందుకు ప్రభుత్వం ఈ విధంగా టార్గెట్ చేయడం, ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తున్నాం మనం. దీనిపై మీరేమంటారు? చూస్తున్నాము. అడ్డగోలు హామీలు ఇచ్చినారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు. ఇంకా వాళ్ళు అధికారమే పరమావిధిగా అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా ఏది పడితే అది హామీలు ఇచ్చినారు. అవి ఇప్పుడు అమలు చేయడానికి వాళ్ళకు వీలు అవ్వట్లేదు. పాలన మొత్తం పడకేసింది రాష్ట్రంలో. సో మనం ఇవన్నిటిపైన ప్రశ్నిస్తున్నాం. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని గొంతు నొక్కే ప్రయత్నం నాదని కాదు, చాలా మంది మీద, కృషాంక్ గారి మీద కావచ్చు, దిలీప్ కొనతం గారి మీద కావచ్చు, ఇంకా చాలా మంది, అనేక మంది మీద ఇట్లా కేసులు పెట్టి గౌతమ్ గౌడ్ మీద కావచ్చు, అందరినీ గొంతు నొక్కాలని, తద్వారా ఎవరు మిగతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరు ఏకైక ఉద్దేశంతో ఇదంతా అరెస్టులు ఇవన్నీ చేయడం జరుగుతుంది. వాళ్ళు పాలన అధికారంలోకి వచ్చి అడ్డగోలి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పాలించడం చేత కాక, ఇచ్చిన హామీలు అమలు చేయడం చేత కాక ఇవన్నీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. శశిధర్ గారు, అంటే మొత్తంగా ప్రభుత్వం కక్షపూరితంగా ఎవరు ప్రశ్నించినా వారిని అనగదొక్కే ప్రయత్నం చేస్తూ అక్రమంగా కేసులు పెడుతున్నారు. సో దీనిపై మీరేం చెప్తారు? అదే అండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి హామీలు అమలు చేయలేదు, విపరీతమైన అవినీతి, కుంభకోణాలు, ఏది ప్రశ్నించినా వాటిని డైవర్ట్ చేయడానికి లేకపోతే ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి. సో కేవలం సోషల్ మీడియా అని కాదు, ఇప్పుడు కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన ఎవరి మీద కూడా వాళ్ళు అవినీతులు చేస్తున్నారు. ఆ అవినీతిని బయట పెట్టేసరికి అందరి మీద కేసులు, విచారణల పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శశిధర్ గౌడ్ గారు.
సుప్రీంకోర్టులో రేవంత్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లభాలుపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారని నల్లభాలుపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఎఫ్ఐఆర్లను కొట్టేసి పలు మార్గదర్శకాలను హైకోర్టు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులపై మెకానికల్గా కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు హైకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం న్యాయవాది సిద్ధార్థ లూత్రా అన్నారు. దీనికి సుప్రీంకోర్టు స్పందిస్తూ హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని, మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను కొట్టేసింది. సుప్రీంకోర్టులో రేవంత్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లభాలుపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారని నల్లభాలుపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఎఫ్ఐఆర్లను కొట్టేసి పలు మార్గదర్శకాలను హైకోర్టు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులపై మెకానికల్గా కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు హైకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం న్యాయవాది సిద్ధార్థ లూత్రా అన్నారు. దీనికి సుప్రీంకోర్టు స్పందిస్తూ హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని, మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేం లేదని రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను కొట్టేసింది.